స్వామి చక్కగా ప్రభుత్వాన్ని పొందినటువంటి వారందరూ కూడా సేవిస్తూ ఉండగా ఉభయ దేవేరులతో తాను సర్వభూపాలు కూడా వహించి ఉండగా చక్కటి దర్శనాన్ని అనుగ్రహింపజేస్తూ భక్తకోటిని తరింపజేస్తూ ఉన్నాడు. ఈ సర్వభూపాల వాహనం అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అన్న శృతివాక్యార్థాన్ని ప్రబోధింపజేస్తోంది. స్వామివారి దివ్యమైనటువంటి వైభవాన్నంతటినీ కూడా ప్రకటింపజేస్తూ తిరువీధులలో కళాబృందములన్నీ కూడా స్వామిని సేవిస్తూ ఉన్నాయి. అలాగే స్వామి తాను విశ్వవ్యాప్తమైనటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని ఈ సర్వభూపాల వాహనం మీద దర్శింపజేస్తూ ఉన్నాడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీనివాసుడే సర్వేశ్వరుడు అని అన్నారు. ఆ సర్వేశ్వర తత్వాన్ని తాను నేడు దర్శింపజేస్తూ ఉన్నాడు ఆ సర్వభూపాల వాహనం మీద. సర్వేషాం ఈశ్వరాణం ఈశ్వరః, ఈశ్వరులైనటువంటి ఎల్లవారికి కూడా ఈశ్వరుడు ఈయనే. అందుకే సర్వేశ్వరుడు అని అన్నాడు. అంటే పాలనాధికారం కలిగినటువంటి వారందరికీ కూడా ఈశ్వరుడు, వారికి ఈశ్వర తత్వాన్ని ఇచ్చినటువంటి వాడు కూడా ఈశ్వరుడు శ్రీనివాస ప్రభువే. ఆ శ్రీనివాసుని యొక్క దివ్యమైనటువంటి వైభవం, ఎందుకంటే రాజు అని అంటే నా విష్ణు పృథివీపతి అని చెప్పి ఆ స్థితికారుడైనటువంటి విష్ణు అంశ లేనటువంటి వాడు, విష్ణువు కానటువంటి వాడు రాజు కాలేడు. కనుక ఆ పరబ్రహ్మము యొక్క సర్వవ్యాపకుడైనటువంటి ఆ పరబ్రహ్మం యొక్క సర్వం విష్ణుమయం జగత్ అని ఆ సిద్ధాంతాన్ని ప్రతిపాదింపజేస్తున్నటువంటి విధంగా చక్కటి ఆభరణముల కాంతితో ప్రకాశిస్తూ దేదీప్యమానమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తూ స్వామి దర్శనాన్ని అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు. ఈ ఉపనిషత్ సిద్ధాంతాన్ని సర్వత్రా వ్యాపితమైనటువంటి ఈ విష్ణువు, విష్ణుమయమైనటువంటి విశ్వమే విష్ణువు, విష్ణువే విశ్వము అన్న తత్వాన్ని వేమన గారు చాలా చక్కగా ప్రతిపాదన చేస్తాడు. ఆయన అంటాడు, సకలాకరుడు అనంతుడు సకలాత్మల యందు సర్వసాక్షియుతానై సకలమున నిర్వికారుండు అకళంక స్థితిని బ్రహ్మమని బడువేమా. అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆ సర్వాంతర్యామి పరిపూర్ణమైన పరబ్రహ్మ ఒక్కటే. ఆయన చరాచర జగత్తులో వ్యాపించి సర్వసాక్షిగా ఉన్నటువంటిది సర్వేశ్వరుడే, శ్రీనివాసుడే. ఆ శ్రీనివాసుడే భక్త సులభుడై వెంకటగిరిలో భక్తుల పాలిట కొంగు బంగారమై విరాజిల్లుతున్నటువంటి వాడు. సర్వవ్యాపి అయినటువంటి విష్ణువు అని ఆ విష్ణు తత్వాన్ని అదే మూలతత్వము అని గ్రహించమంటాడు వేమన. పరమాత్మ యొక్క అనంత శక్తియుతుడైనటువంటి వాడు సర్వజ్ఞత్వము, సర్వభోక్తృత్వము, సర్వనియంతృత్వము, సర్వనియామకత్వము, సర్వాంతర్యామిత్వము, సర్వసృష్టత్వము, సర్వపాలకత్వము, సంహారకత్వము, ఇలాంటి సమర్థనలన్నీ కూడా కలిగినటువంటి వాడు, ఇలాంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు. కనుకనే ఆయన సర్వేశ్వరుడు, సర్వస్వతంత్రుడు. ఆయన ఏ విధంగా ఈ సృష్టినంతటినీ కూడా చేస్తాడు అనేటటువంటిది, అంటే తాను సృజించాలి, సృష్టి స్థితి లయలకు కారకుడైనటువంటి వాడు కదా సర్వేశ్వరుడు అని అంటే, అక్కడ అంటారు, త్వంవై శిశృక్షు రజ ఉత్కటం ప్రభో తమో వినోదాయ విపర్శ్య సంవృతః స్థానాయ సత్వం జగతో జగత్పతే కాల ప్రధానం పురుషో భవాన్ పరః. ఆయన సృజించాలి అని అనుకున్నప్పుడు రజోగుణాన్ని స్వీకరిస్తాడు. అలాగే రక్షించాలి అని వచ్చినప్పుడు సత్వగుణాన్ని స్వీకరిస్తాడు. నశింపజేయాలి అని వచ్చినప్పుడు తమో గుణాన్ని స్వీకరించి తన లీలలన్నింటినీ కూడా దర్శింపజేస్తాడు. అలా తన లీలలను దర్శింపజేస్తూ ఆ కాళీయమర్దనం అనేటటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి లీలను ఆయన దర్శింపజేస్తూ ఉన్నాడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. తాను ఎలాంటి లీలలను ప్రదర్శింపజేశాడో ఆ లీలల యొక్క వైభవం ఏమిటో వాటినన్నింటినీ కూడా చక్కగా ఇక్కడ ప్రదర్శింపజేస్తూ భక్త కోటినంతటినీ కూడా అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు. మనం ఇప్పుడే తెలుసుకున్నాం పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని.
చాలా చక్కగా మనం ఆ పరమేశ్వరుని సాధిద్దరులా